హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈరోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి 6 ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఈ రోజు మనకి రావటం అయితే జరిగింది. సో 6th ఈ కౌన్సిలింగ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఏంటి సార్ మా పరిస్థితి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 6th ఈ కౌన్సిలింగ్ రౌండ్ లో మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 220 మార్క్స్ వచ్చేంత వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళకి సీట్స్ అనేవి రావడం అయితే జరిగింది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే చూసుకున్నట్లయితే 250 మార్క్స్ ప్లస్ ఎవరికి వచ్చే వాళ్ళకి సీట్స్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఓసీ అట్ ద సేమ్ టైం డిఫెన్స్ కేటగిరీ వాళ్ళకి కూడా మనకి 255 మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో నాకు తెలిసినంత వరకు సమాచారం ఇది, ఓకేనా. అండ్ కమింగ్ టు చాలా మంది పేరెంట్స్ అనేవి కాల్ చేసి అడుగుతున్నారు ఏంటంటే, సార్ మా పిల్లలకి 240 వచ్చాయి, 230 వచ్చాయి, 200 మార్క్స్ వచ్చాయి, మా పరిస్థితి ఏంటి, ఇంతవరకు మాకు ఎక్కడ కూడా స్కూల్స్లో సీట్ రాలేదు, ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 6th ఈ కౌన్సిలింగ్ రౌండ్ గురించి మనం చూసుకున్నట్లయితే సో 1వ తేదీన మనకి దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి డేట్ అనేది రావడం జరిగింది. సో ఈరోజు 4వ తేదీ. ఈరోజు ఏ స్కూల్స్ మీరు సెలెక్ట్ అయ్యారు ఏంటి అనేది కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ వచ్చేసడం జరిగింది. సో చాలా మంది మన స్టూడెంట్స్ కూడా కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు. కంగ్రాచులేషన్ అమ్మా, అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ, మీకు సీట్స్ వచ్చాయి, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి 12, 13వ తేదీకి 6th ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఒక 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగారు. ఏం అడిగారు, సార్ మాకు సో అండ్ సో ప్రైవేట్ సైనిక్ స్కూల్లో సీట్ వచ్చింది, సో అక్కడ జాయిన్ అవటం మాకు ఇష్టం లేదు. సో నెక్స్ట్ ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ ఏ విధంగా ఉంటాయి, అవి ఏ విధంగా అటెండ్ చేయాలి ఏంటనేది అడగటం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ ఇంకోళ్ళు ఏంటంటే, సార్ మీకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా సీట్ రాలేదు, 240 వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారమ్మా, సో వాళ్ళకు కూడా సీట్స్ అనేవి రాలేదు, 240, 250 వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ అనేవి రాలేదు చాలా మందికి, ఓకేనా. వాళ్ళు కూడా ఏమంటే కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మా పిల్లలకి ఇప్పటివరకు ఎక్కడ సీట్ రాలేదు, అసలు ఎక్కడ కూడా సీట్ రాలేదు. సో కొంతమంది వచ్చిన వాళ్ళు ఏంటంటే నార్త్ ఇండియాలో ఏదో ప్రైవేట్ సైనిక్ స్కూల్ వచ్చాయి, మనం అప్లై కూడా చేయలేదు, చేసుకోలేదు, ఎవరు కూడా చేసుకొని వాటికి వచ్చాయి. సో ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నెక్స్ట్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి మనకి స్పాట్ కౌన్సిలింగ్ అని చెప్పేసి పేరు పెట్టారు. వీటి మీద కంప్లీట్గా ఎవరికి అవగాహన అనేది లేదు. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. స్పాట్ ఈ కౌన్సిలింగ్ అంటే ఏమీ లేదమ్మా, ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ అంటే ఏమీ లేదు. సో ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ అసలు ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మనం సైనిక్ స్కూల్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆన్లైన్ ఈ కౌన్సిలింగ్లో మనకి ప్రతి ఒక్క విషయం కూడా మనకి ఆన్లైన్లో అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి. కమింగ్ టు ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మన దగ్గర ఎటువంటి అప్డేట్ కూడా ఉండదు, ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో ఆ సైనిక్ స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్స్లో ప్రైవేట్ అవనివ్వండి, గవర్నమెంట్ సైనిక్ స్కూల్ అవనివ్వండి, సో వేకెన్సీస్ అనేవి ఉంటాయి అనమాట. చాలా సీట్స్ అనే వేకెన్సీస్ ఉంటాయి. సో ఆ వేకెన్సీస్ ఉన్న సీట్స్కి సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి కొంత డేటాబేస్ అనేది ఆ స్కూల్స్కి వెళ్ళటం అయితే జరుగుతుంది. ఆ డేటాబేస్ని బేస్ చేసుకొని ఆ సైనిక్ స్కూల్ వాళ్ళే డైరెక్ట్గా మీ ఈమెయిల్ ఐడికి మెయిల్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అండ్ సో స్టూడెంట్, ఈ స్టూడెంట్ మా స్కూల్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయ్యారు, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ప్రాసెస్ అని చెప్పేసి మెయిల్ అనేది వస్తుంది. అండ్ వాళ్ళు ఫోన్ కాల్ చేసి కూడా మనకి డీటెయిల్స్ అనేవి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం స్పాట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో, ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో ఎన్ని రౌండ్స్ ఉంటాయి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే అప్ టు డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ అవ్వటం అయితే జరిగింది. అంత కంటిన్యూ అయినా సరే ప్రైవేట్ సైనిక్ స్కూల్లో చాలా స్కూల్స్లో మనకి అడ్మిషన్స్ అనేవి జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లోని అదాని వరల్డ్స్కి ఇలా తీసుకోండి. సో కేవలం అక్కడ చూసుకున్నట్లయితే ఒక 10 to 12 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారంట, ఓకేనా. సో అక్కడ పేరెంట్స్ చెప్పిన అప్డేట్ ఇది. సో ఇలా స్కూల్స్ అనేవి వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే చాలా స్కూల్స్లో ఇంకా వేకెన్సీస్ అనేవి మిగిలిపోతే తర్వాత ఏంటంటే అడ్మిషన్స్ అనేవి ఆపేయడం అయితే జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్స్ అనేవి ఎప్పటి వరకు కంటిన్యూ అవుతాయి ఏంటి అనేది ప్రాపర్గా మనకి తెలియదు అనమాట, ఓకేనా. వాళ్ళు ఏవైనా డేట్స్ ఇస్తే ఇవ్వచ్చు గాక, కాకపోతే ఏంటంటే మాకు రాలేదు, సో తర్వాత ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కంగారు అయితే పడొద్దు. సో మీ పిల్లల్ని మీకు దగ్గరలో స్కూల్స్ ఏవైతే ఉంటాయో స్కూల్స్లో హ్యాపీగా జాయిన్ చేసేసేయండి, జాయిన్ చేయాలనుకునే వాళ్ళు. సో జాయిన్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా ఏదైనా స్కూల్ నుంచి మెయిల్ అనేది వచ్చింది అనుకోండి, ఫోన్ కాల్ అనేది వచ్చింది అనుకోండి,
అది మంచి స్కూల్ అయితే మీరు వెళ్ళి అక్కడ హ్యాపీగా చదువుకోవచ్చు అనమాట. లేకపోయినట్లయితే ఇక్కడతో సైనిక్ స్కూల్స్కి సెండప్ అనేది ఇచ్చేసి మీరు యాజ్ యూజువల్గా ఏ స్కూల్స్లో చదువుతున్నారో ఆ స్కూల్స్లో మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే కొంచెం బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే సార్ మా పిల్లలకి 240 మార్క్స్ వచ్చాయి, 250 మార్క్స్ వచ్చాయి, కానీ మా పిల్లలకి సీట్ వస్తుంది అనుకోలేదు. 260 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మాకు సీట్ వస్తుంది అనుకున్నాం కానీ సీట్ రాలేదు, ఏం చేయాలని చెప్పేసి. అండ్ ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడో దూరంగా వచ్చాయి, వెళ్ళలేరు అలా అని చెప్పి వండుకోలేరు అనమాట. సో ఇన్నాళ్ళు కష్టపడ్డారు కదా, వదులుకోవటానికి బాధ అనిపిస్తుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సో మంచి ప్రైవేట్ సైనిక్ స్కూల్ మంచి స్కూల్ అయితే పర్వాలేదు, మీరు జాయిన్ చేసినా పర్వాలేదు. కానీ సో అది మంచి స్కూల్ కాకపోయింది అనుకోండి, అక్కడ మీరు జాయిన్ చేసిన తర్వాత చాలా బాధపడతారు. ఆల్రెడీ వీటికి సంబంధించిన వీడియో చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే ఆ సైనిక్ స్కూల్కి ఏదైతే ఫీజు కడుతున్నారో అదే ఫీజుతో మన దగ్గరలో ఉండే స్కూల్స్ అనేవి చాలా మంచి స్కూల్స్ ఉన్నాయండి, ఆ స్కూల్స్లో జాయిన్ చేయండి, ఓకేనా. జాయిన్ చేస్తే పిల్లల లైఫ్ అనేది చాలా బాగుంటుంది, ఓకేనా. సో ఈ స్కూల్స్లో జాయిన్ చేయండి. తొందర పడిపోయి ఇంకైతే మనకి లాస్ట్ ఛాన్స్ కదా, ఏది వస్తే అది వచ్చిందిలే అని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ జాయిన్ చేసేవద్దు, ఓకేనా. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. సో చాలా మంది అడుగుతున్నారు, సో ఏ స్కూల్స్ నుంచి మనకి సో కాల్స్ కానీ మెయిల్స్ వచ్చినట్లయితే ఏ స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు అని చెప్పేసి. కొన్ని స్కూల్స్ మీకు ఎక్కడే చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే డాక్టర్ పద్మశ్రీ విఠలరావు అనే స్కూల్ చాలా బాగుంటుంది. సో అక్కడ మీరు జాయిన్ చేయాలనుకుంటే జాయిన్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే బౌన్సాలా సైనిక్ స్కూల్ అనేది ఒకటి ఉంది. బౌన్సాలా సైనిక్ స్కూల్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అది కూడా ఒక మంచి స్కూలే, కాకపోతే పిల్లల్ని రాసి రంపాన్ని పెట్టేస్తారనమాట. నరకం ఏంటో చూపించేస్తారు వాళ్ళు. సో దానికి ఓకే అనుకున్నట్లయితే పర్వాలేదు, కానీ లేదు అనుకున్నట్లయితే మీరు జాయిన్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారో అంతమంది కూడా టీసీలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. కానీ ఒక మంచి స్కూల్ అది, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కింద చూసుకున్నట్లయితే సంగోలి రాయన్న అనే స్కూల్ ఒకటి ఉంది. సో సౌత్ ఇండియాలో ప్రైవేట్ సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అనమాట. చాలా బాగుంటుంది స్కూల్ అనేది. ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు. తర్వాత దాని దగ్గరలో మనకి వివేక ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక స్కూల్ అనేది ఉంటుంది. సో ఆ స్కూల్ కూడా చాలా బాగుంది, కాకపోతే చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో మేనేజబుల్ అనమాట. సో జాయిన్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత తమిళనాడులో మనం చూసుకున్నట్లయితే వికాస అని చెప్పేసి ఒక స్కూల్ అనేది ఉంది. సో ఆ స్కూల్లో కూడా మనం హ్యాపీగా జాయిన్ చేయొచ్చు అనమాట. అండ్ చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఇంకొక డౌట్ అనేది అడుగుతారు, సార్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ పరిస్థితి ఏంటి, ప్రీవియస్లీ మీరు వచ్చాయని చెప్పారు కదా, వాటి పరిస్థితి ఏంటని చెప్పేసి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 3 స్కూల్స్ అయితే మనకి లైవ్లో కనిపిస్తున్నాయమ్మా. కాకపోతే అందులో 2 స్కూల్స్ అనేవి ఇన్యాక్టివ్గా ఉన్నాయి, ఓకేనా. సో యాక్టివ్గా ఉన్న స్కూల్ ఒకటి మనం చూసుకున్నట్లయితే అదాని బోల్ స్కూల్. ఇది మనం చూసుకున్నట్లయితే స్కూల్లో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి లేవు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలు అక్కడ జాయిన్ చేయడానికి మనకి చాలా కష్టం అనేది అవుతుంది. అట్ దట్ సేమ్ టైం ఈ స్కూల్ ఏదైతే లొకేషన్లో ఉంది, లొకేషన్ అనేది పోర్ట్ ఏరియాలో ఉందమ్మా. సో చాలా పొల్యూషన్ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. దగ్గరలో ఎవరైనా ఆ స్కూల్ దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, సో వెళ్ళి రావడానికి ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ సో దూరం నుంచి వెళ్ళి అక్కడ జాయిన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. సో నేను చెప్పేది అక్కడ జాయిన్ అవ్వద్దు అని అయితే మాత్రం క్లియర్గా మీకు చెప్పగలుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్లీ మన స్టూడెంట్సే అక్కడ జాయిన్ అయ్యి సో చాలా ఫేస్ చేశారనమాట, చాలా ఇబ్బంది పడ్డారు. సో అందులో కొంతమంది బయటకైతే వచ్చేసారనమాట. ఒక విద్యార్థి మొత్తానికి ఏదో ఒకలాగా 8th క్లాస్ మళ్ళీ ఎగ్జామినేషన్ రాసి ఈ ఇయర్ కలికిరిలో జాయిన్ అవ్వటం అయితే జరిగింది. సో నేను పేరెంట్స్ పడే బాధని చాలా చూడటం అయితే జరిగింది. వాళ్ళ మాటల రూపంలో చాలా బాగా కనిపించేసింది. అండ్ కమింగ్ టు మనం చూసుకున్నట్లయితే రిమైనింగ్ 2 సైనిక్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే విజయవాడలో నేతాజీ సైనిక్ స్కూల్, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకోటి శ్రీరామ సైనిక్ స్కూల్ అని చెప్పేసి 2 ఉన్నాయి. వీటికి సైనిక్ స్కూల్కి సంబంధించి అప్రూవల్స్ మాత్రమే వచ్చాయి, అడ్మిషన్స్ తీసుకోవడానికి కానీ సైనిక్ స్కూల్ రన్ చేయడానికి కానీ సో ప్రాపర్గా అప్రూవల్స్ అనేవి రాలేదు. సో అందువల్ల ఇప్పటివరకు ఆ స్కూల్స్లో అడ్మిషన్స్ అనేవి తీసుకోలేదు. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు తీసుకుంటారనేది కూడా సో క్వశ్చన్ మార్క్ అనమాట. సో నేను అడగటం అయితే జరిగింది. నేతాజీ సైనిక్ స్కూల్లో ఉండే ఎవరైతే అక్కడ స్టాఫ్ ఉంటారో వాళ్ళతో నేను రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాను. కాకపోతే ఏంటంటే సో సెంట్రల్ ఏదైతే గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ అయితే వచ్చేసాయి, కానీ సో ఇది మనం చూసుకున్నట్లయితే కోరుకొండ సైనిక్ స్కూల్ అండర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి కంప్లీట్ అప్రూవల్స్ వస్తాయి, కానీ సో గ్రీన్ సిగ్నల్ అనేది దానికి రాదు. సో దానికి టైం పెట్టేటట్టు ఉంది. ఈ ఇయర్ అయితే మ్యాక్సిమం లేనట్టే, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి
నేతాజీ సైనిక్ స్కూల్లో మనకి అడ్మిషన్స్ అనేవి ఉండొచ్చు. ఒకవేళ నేతాజీ సైనిక్ స్కూల్ కానీ అడ్మిషన్స్ తీసుకునే స్టేజ్కి కానీ వచ్చిందంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అది కూడా ఒక మంచి సైనిక్ స్కూల్ అయితే మాత్రం అవుతుంది. సో ఖచ్చితంగా ఈ విషయం అయితే చెప్పొచ్చు అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటానమ్మా. సో ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఆఫ్లైన్ ఈ కౌన్సిలింగ్, ఓకేనా, దాన్ని స్పాట్ కౌన్సిలింగ్ అనేసి అంటున్నారు. సో రెండు వేరే వేరే కాదు, రెండు ఒకటే. మీకు మెయిల్ వస్తుంది, సో ఒక మెసేజ్ వస్తుంది, ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీకు నచ్చిందంటే వెళ్ళి జాయిన్ అయిపోతారు, లేదనుకుంటే లేదు. ఓకేనా? సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకున్నాను. సో దీనికోసం మళ్ళీ ప్రత్యేకించి ఫోన్ కాల్స్ అనేవి ఎక్కువ చేసేదానికన్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకే, అప్పటి వరకు అందరికీ బై. నెక్స్ట్ చిన్న రిక్వెస్ట్ అమ్మా, సో మీలో ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ అనేది ఆల్రెడీ మన చేతిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది, తెచ్చుకోగలిగాం. సో దయచేసి కొద్దిగా అర్థం చేసుకొని మీరు కొద్దిగా దీన్ని పుష్ చేసినట్లయితే మాకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకే, అందరికీ బాయ్.